తోడబుట్టిన వారితో మనస్పర్ధలు వచ్చినా వాటిని వెంటనే సరిచేసుకొని హాయిగా ఉండాలి. ప్రపంచంలో మనకి ఎక్కడా దొరకని వారు తోడబుట్టిన వారే. భార్యలు దొరుకుతారు, బంధువులు దొరుకుతారు, బిడ్డల్ని కనవచ్చు, కానీ దొరకని అమూల్యమైన వారు తోడబుట్టిన వారే. మంచివాడు శత్రువుకు కూడా సహాయం చేస్తాడు, చెడ్డవాడు తోడబుట్టిన వాళ్ళను కూడా ముంచుతాడు. మంచివారిని దూరం చేసుకుంటే చివరికి ముంచేవారే దొరుకుతారు. ఒకరి జీవితం గురించి చులకనగా మాట్లాడవద్దు, ఎందుకంటే ముందున్న రోజులు వాళ్ళవి అవ్వచ్చు. అప్పుడు మీరు వాళ్ళ దృష్టిలో చులకనవుతారు. నోటికి ఏదొస్తే అది మాట్లాడే వారికి దూరంగా ఉండడమే మంచిది, ఎందుకంటే అటువంటి వాళ్ళు ఎన్నేళ్ల బంధాన్నైనా ఒక మాటతో తెంచేయగలరు. సీసీ కెమెరా ఉన్న చోట జాగ్రత్తగా మసులుకుంటున్నాం, ఎందుకంటే మనం చేసే తప్పులు రికార్డు చేయబడుతున్నాయని. సాక్షాత్తు భగవంతుడే అతిపెద్ద సీసీ కెమెరా అని, ఆయన సర్వం గమనిస్తున్నాడని మర్చిపోయాం. నిప్పు, అప్పు, పగ ఈ మూడు తమంతట తాము తరగవు, పెరుగుతూనే ఉంటాయి. అందుకే నిప్పును ఆర్పాలి, అప్పును తీర్చాలి, పగను సమూలంగా తుంచివేయాలి. ఉత్త చేతులతో తల్లి గర్భం నుండి వచ్చాం, ఖాళీ చేతులతో భూగర్భంలోకి పోతాం. తొలి స్థానం గుర్తులేదు, చివరి స్థానం తెలియదు. పోయేలోగా 10 మందికి సహాయం చేసి పోదాం. నువ్వు నమ్ముకున్న కష్టం నిన్ను గొప్పవాణ్ణి చెయ్యలేకపోవచ్చు, కానీ ఎవరి ముందు చేయి మాత్రం చాచనివ్వదు. ఒకటి గుర్తుపెట్టుకో, జీవితంలో కష్టపడకుండా ఏదీ రాదు. అలా వచ్చింది ఎన్నటికీ నిలవదు. డబ్బుంటేనే అన్ని బంధాలు, డబ్బు లేకపోతే అన్నీ బాధలే. రావణ రాజ్యంలో ఉండి కూడా విభీషణుడు చెడిపోలేదు, రామరాజ్యంలో ఉండి కూడా కైకేయి బాగుపడలేదు. అందుకే మనం ఎక్కడున్నామన్నది ముఖ్యం కాదు, మన స్వభావాన్ని ఎలా ఉంచుకున్నామన్నదే ముఖ్యం.